ఈ డిజిటల్ కరెన్సీ వల్ల కొన్ని తీవ్రమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. మొదటిగా ప్రైవసీ కోల్పోవడం. ఇది అతిపెద్ద ప్రమాదం. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ప్రభుత్వం ట్రాక్ చేయగలిగితే మన పర్సనల్ ప్రైవసీ అనేది పూర్తిగా మాయమైపోతుంది. మనం ఎక్కడ తింటున్నాం, ఏం కొంటున్నాం, ఎవరికి డబ్బు పంపిస్తున్నాం, మన ఆర్థిక జీవితం మొత్తం ప్రభుత్వ కళ్లల్లోకి వెళ్లిపోతుంది. రెండవదిగా నియంత్రించడం. ప్రభుత్వం తమకు నచ్చని వ్యక్తుల, సంస్థల డిజిటల్ వ్యాలెట్లను ఒక్క బటన్ నొక్కితే ఫ్రీజ్ చేయగలదు. ఉదాహరణకు, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదా నిరసనలో పాల్గొన్నా మీ అకౌంట్ ను బ్లాక్ చేసే అవకాశం ఉంది. అప్పుడు మీరేం కొనలేరు, అమ్మలేరు. మూడవదిగా అతి ముఖ్యమైనది సైబర్ దాడులు. మొత్తం వ్యవస్థ డిజిటల్ అయినప్పుడు హ్యాకర్ల నుండి, సైబర్ దాడుల నుండి ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు దొంగ డబ్బుతో పాటు మీ పేరు, మీ నంబర్, మీ ఫోటో, మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఉపయోగించి చాలా నేరాలకు పాల్పడతాడు. చాలా పెద్ద స్కామ్ చేసి మీ వివరాలు, మీ ఫోటోలు అన్నీ వాడి దొంగ మీరే అయ్యేలా కూడా చేస్తాడు. కానీ అసలైన దొంగని మాత్రం కనిపెట్టడం చాలా కష్టతరం అవుతుంది. ఇలా దొంగలను అరికట్టాలంటే ఒక సురక్షిత వ్యవస్థ కావాలి. అప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఒక కొత్త ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తాయి. ఇప్పుడు నీ పేరు సంసోన్ అనుకుందాం. నీకొక డిజిటల్ అకౌంట్ నెంబర్ ఉంది. ఇప్పుడు నీ డబ్బుకి మరింత సెక్యూరిటీ కోసం ఒక చిప్ పెట్టించుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది. అది చేతిలో లేదా నుదుటి మీద. ఇక నుండి నువ్వు షాప్కి వెళ్ళి ఏదైనా కొనడానికి ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించడమే కాదు, ఆ ఫోన్ లేదా ఆ కార్డు డీటెయిల్స్ నీవా కాదా అని చెక్ చేయడానికి చేతిలో ఉన్న చిప్ స్కాన్ చేయించుకోవాలి. అంటే ఒక పిన్ నెంబర్ లాంటిది. గూగుల్ పేలో ఎలా అయితే సీక్రెట్ పిన్ ఉంటుందో, నువ్వు ఏం కొనాలన్నా, తినాలన్నా నీ చేతిలో లేదా నీ నుదుటి మీద వేయించుకున్న పిన్ స్కాన్ చేయాలి. అప్పుడు ఆ డిజిటల్ ఖాతా నీదే అని కన్ఫర్మ్ అయ్యాకే పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. వస్తువులను కొనుక్కునే అవకాశం ఉంటుంది. లేదా నీ చేతి మీద లేదా నుదుటి మీద ఉన్నటువంటి చిప్ని స్కాన్ చేయడం ద్వారా నువ్వు పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు హ్యాకర్స్ నీ డీటెయిల్స్ హ్యాక్ చేసినా కానీ నీ చేతిలో లేదా నుదుటి మీద ఉన్న పిన్ పట్టుకోలేరు. వాళ్ళు డిజిటల్గా నీ డీటెయిల్స్తో ఏం చేయాలన్నా నీ కుడి చేతిలో లేదా నుదుటి మీద ఉన్న పిన్కి లింక్ అయి ఉంటుంది. వాళ్ళు ఏం లాగిన్ అవ్వాలన్నా కూడా నీ చేయి స్కాన్ చేయటం చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. నీ డబ్బు క్షేమంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఒక ఫోన్ దొరికింది అనుకుందాం, కానీ దానికి ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది. సో మనం ఏం చేయలేం. ఆ చిప్ వ్యవస్థ మొదలయ్యాక హ్యాకర్స్ పని కూడా అంతే. డిజిటల్ అకౌంట్ డబ్బులని వాళ్ళు ఏమీ చేయలేరు. ఇలా డిజిటల్ కరెన్సీ బైబిల్ చెప్పిన ముద్ర దగ్గరకు తీసుకువెళ్ళబోతున్నట్టు కనబడుతుంది. హ్యాకర్స్ నుండి డిజిటల్ డబ్బు కాపాడాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి జాగ్రత్త కోసం కుడి చేతి మీద, నుదుటి మీద ఎలక్ట్రానిక్ ముద్ర లేదా చిప్ పెట్టుకోండి అని హెచ్చరిస్తారు. అది పెట్టుకుంటేనే ఏదన్నా కొనగలం, ట్రాన్సాక్షన్ చేయగలం. నాకు ఎలాంటి చిప్ అవసరం లేదు, ఇలా ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే సరిపోతుంది అంటే ఒప్పుకోరు. దొంగలు ఎవరో కనిపెట్టాలి అంటే ఆ చిప్ ఉండాల్సిందే అంటారు. చిప్ లేకపోతే నువ్వే దొంగ అనుకుంటారు. ఉదాహరణకి మనకిప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి ఖచ్చితంగా ఉండాలి అని విన్నట్టు, ఇప్పుడు అవి ఉంటేనే కదా మనం బ్యాంకు, డబ్బు ఇలాంటివి వాడుతున్నాం.